ఈ భారతదేశంలో స్వతంత్రం మునుపు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా జరగనంత అరాచకం జరిగింది. అంటే పశ్చిమ బెంగాల్లో ఉండేది ఇలాగా, అంతకు మించి జరిగింది ఇక్కడ. అంటే స్వతంత్రం రాకమునుపు మనం బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నాం, అప్పుడు కూడా ఎంతో కొంత ప్రజాస్వామ్యయుతంగా చేశారు వాళ్ళు. ఇది రాచరికమైనా సరే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించారు వాళ్ళు. అప్పుడు జడ్జిలు కూడా శిక్ష చేసేటప్పుడు ఏమండి మీకు శిక్ష వేయొచ్చా అండి అని అడిగేసి ఊరాడు. ఇప్పుడు ఇలా చూసి అలా వాడేస్తున్నారు, అన్ని రిమైండ్ వేస్తున్నారు అర్థం పర్థం లేకుండా. అబ్జర్వేషన్ చూడండి కావాలంటే మీకు. లేదంటే బిఆర్ అంబేద్కర్ గారు కానీ లేకపోతే టంగుటూరి ప్రకాశ పంతులు గారు వీళ్ళందరూ లాయర్లుగా బారిస్టర్లుగా ఎలాగా మీకు పేరు తెచ్చుకుంటారండి, ఎలా వాదించగలుగుతారు వాళ్ళు? న్యాయం జరిగింది అప్పుడు, ఇప్పుడు జరగట్లా. సిస్టమ్ అంతా అతలాకుతలం చేసాడు. ఈ భారతదేశంలో రేపొద్దున్న అప్రజాస్వామిక పరిపాలనకి అప్రకటిత ఎమర్జెన్సీ తెరతీయటానికి నమూనాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారు. ఈ బెడద నుంచి